హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జగనన్న విజయ దీవెన పథకానికి సంబంధించి మనకి అమౌంట్ రిలీజ్ చేసి చాలా రోజులు అయింది, కానీ ఇంకా చాలామందికి అయితే అమౌంట్ పడలేదని కామెంట్ చేస్తున్నారు. సో అలాగే మనకి అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా అమౌంట్ పడుతుందా లేదా, జాయింట్ అకౌంట్ వీళ్ళు ఎలా సబ్మిట్ చేయాలి, నెక్స్ట్ అమౌంట్ పడకపోతే గ్రీవియన్స్ ఏమైనా పెట్టాలా, పేమెంట్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఎప్పుడు పడుతుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. యూజ్ ఉందనుకున్న వాళ్ళు చూడండి, మిగతా వారు స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి పేమెంట్ ఫెయిల్ అయిన వాళ్ళకి అంటే కొంతమందికి పేమెంట్ స్టేటస్లో పేమెంట్ ఫెయిల్డ్ రిమార్క్స్ ఫ్రమ్ సిఎఫ్ఎంఎస్ నో సచ్ అకౌంట్ అని అయితే రావడం జరిగింది కదా. మరి ఇలాంటి వాళ్ళకి అమౌంట్ పడుతుందంటే ఇలాంటి వాళ్ళకి కూడా అమౌంట్ అయితే పడింది. సో ఆల్రెడీ ఒక స్టూడెంట్కి ఇలా అయితే స్టేటస్ వచ్చింది, తర్వాత అమౌంట్ అయితే నిన్ననే క్రెడిట్ అయ్యింది. కాబట్టి మీరు వెయిట్ చేయండి, మీకు కూడా అమౌంట్ అయితే పడుతుంది. ఒకవేళ అకౌంట్ అనేది యాక్టివ్లో లేదు, అలాంటి స్టేటస్ ఏమైనా వస్తే ఒకసారి బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదని చెక్ చేసుకోండి. సో ఇలా మనకి పేమెంట్ ఫెయిల్డ్ అని స్టేటస్ ఉన్న వాళ్ళకి అమౌంట్ పడ్డాక కూడా మనకి అక్కడ పేమెంట్ స్టేటస్ అనేది నాట్ రిసీవ్డ్ అని చూపిస్తుంది. సో వాళ్ళకి మొబైల్కి అయితే మెసేజ్ వచ్చింది. ఒకవేళ మీకు మొబైల్కి రాకపోతే మీరు బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇక్కడ జ్ఞానభూమిలో అయితే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అయినట్లు చూపించట్లేదు. నెక్స్ట్ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. నిన్న అయితే కొంతమందికి క్రెడిట్ అయ్యింది. సో నాకు మెసేజ్ కూడా చేశారు. అలాగే వీళ్ళకి జాయింట్ అకౌంట్లోనే క్రెడిట్ అయ్యిందంట. వీళ్ళు జాయింట్ అకౌంట్ మరి ఎలా ఇచ్చారంటే వీళ్ళు సచివాలయంలోనే సబ్మిట్ చేశారంట. నెక్స్ట్ ఇంకొక టీఏ స్టూడెంట్ కూడా వాళ్ళ లాగిన్లో, అంటే మీ జ్ఞానభూమి లాగిన్లో ఎడిట్ రిజిస్ట్రేషన్లో బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేశా అని అయితే చెప్పారు. సో అక్కడ అకౌంట్ నెంబరు అండ్ ఐఎఫ్ఎస్ కోడ్ వస్తున్నాయి అని చెప్పారు. సో ఇలా జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ కూడా చేంజ్ చేశారు. టెక్నికల్ టీమ్కి కూడా కాల్ చేశారంట. ఇది కూడా మీ జ్ఞానభూమి లాగిన్లోనే టెక్నికల్ టీమ్స్ యొక్క ఫోన్ నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి కాల్ చేస్తే రేపు సచివాలయంకి నేమ్ వస్తుంది, వెళ్ళండి అని చెప్పారంట. మీరు కూడా ఈ 2 విధాలుగా ట్రై చేయండి మీ జాయింట్ అకౌంట్ అనేది సబ్మిట్ చేసుకోవడానికి. సో మీకు కూడా అమౌంట్ అయితే పడుతుంది. ఇంకా పడిన వాళ్ళకి వెయిట్ చేయండి. అలాగే మిగతా వారికి ఏపీ స్టూడెంట్స్కి కూడా కొంతమందికి అమౌంట్ అయితే అన్ని విధాలుగా ఎలిజిబుల్గా ఉన్నా కూడా అమౌంట్ ఎప్పటి వరకు పడలేదు. సో మరి ఎప్పుడు పడుతుంది, గ్రీవెన్స్ ఏమైనా పెట్టాలని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకు కూడా త్వరలోనే అమౌంట్ అయితే పడుతుంది. సో మీరు గ్రీవియన్స్ పెట్టాలంటే మీ జ్ఞానభూమి లాగిన్లో గ్రీవియన్స్ అయితే పెట్టండి. దీనివల్ల పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు. సో గ్రీవియన్స్ పెట్టినా కూడా మనకి కొన్ని రోజుల వరకు పెండింగ్ అనే చూపిస్తుంది. సో మీరు గ్రీవియన్స్ అయితే రైజ్ చేయండి. అమౌంట్ కూడా మీకు త్వరలోనే రిలీజ్ చేస్తారు. మనకి ఇప్పుడు ప్రతి స్కీమ్కు, అలాగే మనకి విద్యాదీవెన కూడా లాస్ట్ టైం కూడా అలా మనకి రిలీజ్ చేసిన కొన్ని డేస్కి అయితే కొందరికి లేట్గా అయితే పడుతుంది కదా, కొందరికి మాత్రమే త్వరగా అయితే రిలీజ్ చేస్తున్నారు. సో అలాగే మనకి డైలీ కూడా ఎవరికో ఒకరికైతే అమౌంట్ క్రెడిట్ అవుతుందని చెప్తున్నారు. సో అంటే మీకు కూడా త్వరలోనే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది, వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.